ఈరోజు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎమ్మెల్యే భీమవరం గారి ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా బీసీలకు బడ్జెట్లో ద్రోహం చేసిన కారణంగానే నిరసన తెలియజేయడానికి ఈరోజు సామరస్యంగా నిరసన తెలుపుతూ ఉంటే ఈ నిరసన కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, నరశేఖర్ గౌడ్ గారికి, పవన్ గారికి, బోడుపల్లి చంద్రశేఖర్ గారికి, టీఆర్పీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధికారం వహిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు బీసీలకు 60% రిజర్వేషన్ కల్పిస్తామని, 42% రిజర్వేషన్ కల్పిస్తామని, అదేవిధంగా ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు బడ్జెట్ పెడతామని, 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు, 1,00,000 వరకు బడ్జెట్, 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పేసి బీసీలను నమ్మించి ఓట్లు దండుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తీరా 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన బీసీలకు అరకొర బడ్జెట్ పెట్టి అధికార పదవులు అనుభవిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా దుర్మార్గం చేసింది. అదేవిధంగా బీసీలకు సప్లాన్ ఏర్పాటు చేస్తాం. ఎస్సీ ఎస్టీ వారికి ఏ విధంగా అయితే సప్లాన్ ఉందో, ఎస్సీ సప్లాన్ ఉందో, అదేవిధంగా బీసీలకు కూడా సప్లాన్ ఏర్పాటు చేసి బీసీల హక్కులను మేము నెరవేరుస్తామని చెప్పేసి కూడా ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అమలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ సప్లాన్ని అమలు చేస్తామని ఇంతవరకు 3 సార్లు బడ్జెట్ పెట్టినా బడ్జెట్లో తీరా అన్యాయం చేసింది బీసీలకి. అదేవిధంగా ఓట్లు దండుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కనబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 2014 నుంచి ఇప్పుడు 2020 వరకు ఒక్కసారి 10% మాత్రమే విద్యకు బడ్జెట్ పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు తప్పకుండా అటు కేసీఆర్ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ. ఎందుకు ఇది బీసీలకు, ఎందుకు బీసీలు చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీలు చదువుతున్నటువంటి స్కూళ్ళకు కానీ విద్యకు కానీ తక్కువ చేస్తున్నారంటే, స్కూల్లో చదువుతున్నది ఎవరు? బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజల పిల్లలు మాత్రమే. కాబట్టి వీళ్ళకి సరైన విద్య అందిస్తే వీళ్ళు మా మీద గద్దెనెక్కి పరిపాలన చేస్తారన్న ఉద్దేశంతోనే బీసీలకు కావాల్సిన, ఎస్సీలకు కావాల్సిన, ఎస్టీలకు కావాల్సిన హక్కులను అనగలుపుతూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు, రెడ్డి వెల్మ ప్రభుత్వాలు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా, ఇక నుంచి అయినా మనం అందరం మారవలసిన అవసరమైనది. మన హక్కుల కోసం మనం రోడ్ల మీద కొట్టినట్టు తప్ప మన హక్కులు రావు. కాబట్టి ఇక నుంచి అయినా చైతన్యం కావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% జనాభా, బహుజన జనాభా అధికారం రాకుండా చేస్తున్నది అగ్రవర్ణాలు.
కాబట్టి మీరు ఇక్కడ నుంచి అయినా ఆలోచన చేయాలి. ఎన్ని రోజులు ఈ బానిస బతుకులు బతుకుతాం మనము? ఎంతకాలము వాళ్ళకు ఓట్లు వేసుకుంటూ మనం ఓటర్లు కానీ మిగిలిపోయి వాళ్ళకి పరిపాలన అప్పచెప్పి మనం ఎన్ని రోజులు ఈ రోడ్ల మీద ఇలా ధర్నాలు చేసుకుంటూ మనకు రావాల్సిన హక్కులను మనము కోల్పోతూ ఉన్నాము. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% బహుజన కులాల వారు దయచేసి మీరు మారాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి అయినా మన హక్కుల కోసం బలంగా మాట్లాడాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.